హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు ఒక అమ్మగా ఈ పిల్లలకి చెప్పే ఒక చిన్న మాట. ఇనుముని కొలిమిలో కాల్చి చుట్టు తీసుకొని టక్కా టక్కా కొడుతుంటే ఘన ఘన మోగిద్ది, ఆ ప్రాంతం మొత్తం వినొచ్చిద్దట. అదే చుట్టు తీసుకొని అదే నిప్పులో కాల్చి బంగారాన్ని కొడుతుంటే అస్సలు నిశ్శబ్దం, ఏ సౌండ్ ఉండదు, పక్కన వాళ్ళకి తెలియదట. అప్పుడు ఆ ఇనుము అడిగిందంట, నన్ను కొడుతుంటే అందరికి వినపడుతుంది, నిన్ను కొడుతుంటే ఎవరికి వినరాదు ఎందుకని అని. ఎందుకు అంటే, నిన్ను కొట్టేది ఇనుమే, నువ్వు ఇనుమే, రెండు ఒకటే కాబట్టి ఆ శబ్దం అంత గంటగా మోగిద్ది. నేను బంగారాన్ని కాబట్టి నా శబ్దం ఎవరికి రాదు అందట. దాని అర్థం ఏంటో తెలుసా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, తెలిసి తెలియని పిల్లలు కానీ ఒకరికొకరు సర్దుకోకుండా ఇద్దరం డి అంటే డి అని కొట్టుకొని కలహాలు తెచ్చుకొని భార్యాభర్తలు ఎక్కడ దాకా వెళ్ళిపోతారు చూసావా? దానికి ఇదే అర్థం అండి. ఒక్కరు సర్దుకున్నారనుకో అది బంగారం అవుతుంది, బంగారు కాపురం అవుతుంది. ఇద్దరు డి అంటే డి అన్నారనుకో కొలులో పెట్టిన ఇనుము గన్ను అన్నట్టే అది ఇనుము అవుతుంది, ఇది శుద్ధి అవుతుంది. అవునంటారా?